ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ 12 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. వ్యాఖ్యానాంశం జీవముతో కూడిన నిరీక్షణ. వ్యాఖ్యానాంశం జీవముతో కూడిన నిరీక్షణ. వ్యాఖ్యానం: యేసుక్రీస్తును వెంబడించు మనము మహిమ కొరకు పుట్టామని నేటి ధ్యానవచనంలో గ్రహిస్తాము. మనము మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మరలా జన్మింపచేయబడి ఉన్నాము. మరలా జన్మింపచేసెను అనే పదాలలో పైనుండి జన్మించుట అనే అర్థం దాగి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయములో యేసు ప్రభువు నికోదేముకు ఇదే విషయాన్ని చెప్పాడు. అక్కడ నికోదేముతో యేసు ప్రభువు ఒకడు క్రొత్తగా జన్మించితేనే అని చెప్పడమే కాదు గాని పైనుండి జన్మించాలి అని కూడా చెప్పాడు. అంతేగాక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఆయన వివరించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని యోహాను సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాల్లో యేసు ప్రభు నికోదేముతో చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రస్తావించబడిన నీరు నీటి బాప్తిసం గురించినది కాదు. అది దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. అది దేవుని ఆత్మచేత బలపరచబడిన దేవుని వాక్యం. దీని ద్వారా మనుష్యుడు పైనుండి జన్మించగలడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో పేర్కొన్నట్లుగా దేవుని వాక్యానికి పవిత్రపరిచే శక్తి ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినట్లు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. తర్వాత పేతురు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు నేను మహిమ కోసం జన్మించాం. మన విశ్వాసం జీవముతో కూడిన విశ్వాసం. ఇది సజీవుడగు ప్రభు అయిన యేసుక్రీస్తుపై ఆధారపడి ఉంటుంది. క్రైస్తవ జీవితానికి సంబంధించిన ప్రతిదీ సజీవమైనదే. జీవము గల దేవుని కుమారుని వలన మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. ఆయన సజీవమైన రాయి కాబట్టి మనము కూడా సజీవమైన రాళ్లముగా ఉన్నాము అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో చదువుతాం. మనం అన్నింటినీ జీవము గల దేవుని వాక్యం ఆధారంగా చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు.